రీజనల్ రింగ్ రోడ్డు అనేది అసలు రియల్ ఎస్టేట్ కోసమే, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే, 3 పువ్వులు 6 కాయలు గాయించడం కోసమే దీన్ని ప్రతిపాదించారు అనేది కూడా మొదట్లో వచ్చినటువంటి ఒక వెర్షన్. మరి ఇది అసలు రీజనల్ రింగ్ రోడ్ అవుద్దా, ఓన్లీ రింగ్ ఏముందా, రోడ్ ఏమన్నా వస్తుందా అనేది ఒక డౌట్ అయితే, దాన్ని నమ్ముకొని అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? రీజనల్ రింగ్ రోడ్ అయితే కావాల్సింది హైదరాబాద్, ఎందుకంటే ఇది ఇండియాలోనే సెంటర్ పాయింట్. మామూలుగా ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళేది నేషనల్ హైవే 44 ఏదైతే ఉందో, ఇండియాలోనే ఇటువైపు ఒక 2000 కిలోమీటర్లు, అటువైపు ఒక 1500 కిలోమీటర్లు, ఇట్లా 3500 కిలోమీటర్లు ఏదైతే మనకు మధ్యలో ఉంటుందో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు 1500 కిలోమీటర్స్ తీసుకుంటే, ఇక్కడ నుంచి ఢిల్లీకి 2000 కిలోమీటర్స్ తీసుకుంటే, అంటే కాశ్మీర్కు ఈ మధ్యలో ఉంది ఇది. అంటే 11 హైవేలను కలుపుతుంది అన్నమాట హైదరాబాద్. అంటే ఇప్పుడు 11 హైవేలు అంటే హైదరాబాద్ సిటీలో 11 హైవేలు ఉన్నాయని ఆశ్చర్యపోతారు. 11 హైవేలను కలిపి మధ్యలో ఉన్నదే హైదరాబాద్. ఈ 11 హైవేల్లో ఉన్నటువంటి ఏదైతే ట్రాఫిక్ అన్నీ కూడా ఇవన్నీ కూడా సిటీ అవుట్కట్స్ నుంచి బయటకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ సరిపోదని అంటారు, అప్పటికి అవుటర్ రింగ్ రోడ్ కూడా సరిపోదన్నమాట. సో రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ కావాలి, ఎందుకంటే హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఇప్పుడు చోటప్పుల్లో కూడా ట్రాఫిక్ జామ్, ఇప్పుడు సదాశివపేట సంగారెడ్డిలో కూడా ట్రాఫిక్ జామ్. కారణం ఏంటంటే సిటీ అనేది వెళ్ళిపోయింది అక్కడికి. హైదరాబాద్ సిటీ అర్బనైజేషన్ అనేది అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇటువైపు చౌటప్పలు, ఇటువైపు సదాశివపేట, అటువైపు మెదక్, ఇటువైపు దగ్గర మేడ్చర్లు కొంచెం పైకి రామాయంపేట వరకు, ఇటువైపు చేవెళ్ళ, ఇటువైపు శంకరపల్లి వరకు కూడా ట్రాఫిక్. సో దానివల్ల ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడ నుంచే 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు తీసుకుని రీజనల్ రింగ్ రోడ్ చేస్తున్నారు. కంపల్సరీ ఇది కావాల్సిందే. అంటే లారీలు ఇప్పుడు ఏదైతే వచ్చే లారీలు ఉన్నాయో, ఇప్పుడు ముంబై నుంచి స్టార్ట్ అయినప్పుడు ముంబై పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళాలంటే హైదరాబాద్తో సిటీ సంబంధం లేదు కదా. ఏదైతే లారీ లోడ్ ఏదైతుందో అది సదాశివపేట నుంచి తీసుకుని అక్కడ చౌటప్పల దగ్గర వెళ్తుంది. చౌటప్పల నుంచి ముంబై వెళ్ళాల్సినటువంటి ఏదైనా ఉందంటే ఇటు గూడ్స్ వెహికల్ ఇటువైపు ఇలా వస్తుంది. తప్పితే సిటీకి సంబంధం లేని వెహికల్ అంతా కూడా మళ్ళీ సిటీలోకి వచ్చి కొంచెం గందరగోళం అవుతుందని చెప్పేసి 11 హైవేలు చుట్టూరు మొత్తం 360 కిలోమీటర్స్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ అవసరము, కంపల్సరీగా ఇది కావాలి కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్నారు. సో దానివల్ల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనే మాట కొంచెం అంటే ఎక్కువ ఎక్స్టెంట్ ఉంది. ఇప్పుడు రీజనల్ 360 కిలోమీటర్స్ రౌండ్లో ఉన్నప్పుడు దానికి మధ్యలో రేడియల్ రోడ్లు కనెక్ట్ చేస్తారు, దాని మధ్యలో హెల్త్ సిటీస్ వస్తాయి. అంటే రియల్ ఎస్టేట్ అనే పదాన్ని కొంతమంది అలా వాడకుండా ఉంటేనే అంత దూరం రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏంటి, మేము ఎప్పుడు చెప్పినా ఇన్వెస్ట్మెంట్ కూడా రెసిడెన్షియల్ ప్లాట్ మీద చేయమని చెప్తాం. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడో దూరం వెళ్ళి చేయొద్దు, సిటీకి దగ్గరలో చేయండి. ఎక్కడో దూరంలో చేస్తే మీకు ఏదైనా పిల్లలకు చదువులు అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవ్వదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టు అమ్మితే కొనడానికి ఎవరు ఉండరు, పిల్లలు పెళ్ళిళ్ళు వస్తాయి. అలాంటి టైంలో అమ్ముకోవడం ఇప్పుడు మనం ఎందుకు తినగా ఒక ప్లాట్ కొనుక్కుంటాం, టైంకి ఏదైనా అవసరం ఉంటే అమ్ముకొని అవసరం తీర్చుకోవడానికే కదా కొంటాం. ఖచ్చితంగా చాలా దూరం పెడితే అక్కడ ఎవరు కొంటారు? ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు హైదరాబాద్ సిటీకి శంషాబాద్ 30-35 కిలోమీటర్లు ఉండేది అమీర్పేట నుంచి తీసుకుంటే. అక్కడక్కడ కొనేవాళ్ళు అన్నమాట, ఎక్కడ షాద్ నగర్ దగ్గరికి వెళ్ళి కొనేవాళ్ళు. అంటే షాద్ నగర్ దగ్గర కూడా శంషాబాద్ అని అమ్మేసేవాళ్ళు. దగ్గర 10-15 సంవత్సరాలు గజం 600గా ఉన్నది అట్లనే 600 ఉంది, 800గా ఉన్నది 800 ఉంది. ఈ మధ్యకాలంలో నాకు బాగా గుర్తు 2009లో ఆ పరిసర ప్రాంతాల్లో శంషాబాద్, నిషాద్ ఆ పరిసర ప్రాంతాల్లో 165 గజాలు ₹1,00,000 ఇస్తామని చెప్పేసి చాలామంది తిరిగారు. ఎస్, అట్లా దూరం వెళ్ళి కొనొద్దు, దగ్గరలో వెళ్ళి కొనండి. అంటే పాపం తినక సంపాదించుకున్నది చాలా మంది ఎన్ని పేపర్ యాడ్లు వచ్చాయో. ఇప్పుడు ఎంత ఉందండి ఆ ఏరియా, షాద్ నగర్ కానీ శంషాబాద్ ఆ ఏరియాలో అదే 165 గజాలు ₹1,00,000 అన్న దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 600-800 కొన్నది 6,000 అయింది. ఇప్పుడు అట్లా కూడా నాగారం కానివ్వండి, మనసానపల్లి కానివ్వండి, మాసంపల్లి కానివ్వండి, ఇటువైపు మహేశ్వర మండలంలో 600-700 గజం కొన్నది ఇప్పుడు 8,000, 9,000, 10,000. అంటే పంచాయతీ లేఅవుట్లు వేశారు, డిటీసీపీ లేఅవుట్లు వేశారు. అవి ఇప్పుడు 10-15 సంవత్సరాల తర్వాత
కొంచెం ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే రెసిడెన్షియల్లోనే పట్టాలి. అంటే మీరు 600 గజాలు కొనొద్దు, 200 గజాలు కొనండి, 100 గజాలైనా దగ్గరలో కొంటే అది ఏటీఎంలో డబ్బులు పెట్టి తీసినట్టుగా ఉండాలి. ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లా చేయమంటాను నేను. రెసిడెన్షియల్ మీదే చేయమని చెప్తాను నేను. ఒకటి విషయం చెప్తాను అందరికీ కూడా, దయచేసి వినండి. మీరు ఎప్పుడు కొన్నా కానీ ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కొనండి. హైవేకి దగ్గరగా ఉండండి, హైవేకి దగ్గరగా ఉండాలి. అంటే మీ ప్లాట్ నుంచి చూస్తే హైవే కనిపించాలి, హైవే నుంచి చూస్తే మీ ప్లాట్ కనిపించాలి. లేదా అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ కొనండి. మీ ప్లాట్లో నుంచి చూస్తే అవుటర్ రింగ్ రోడ్ కనిపించాలి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూస్తే మీ ప్లాట్ కనిపించాలి.